మనకి బాబు బాగా పరిచయం ఇంతకుముందు నుంచి కూడా ఇవి 18 months చెట్లు. అదే వాటర్ కొంచెం తగ్గించుకున్నట్టున్నాడు. ఇప్పుడు ఇబ్బంది పడినాడు. ఇప్పుడు నీళ్లు పోతుంటే బాగా చెట్టు మీద అప్పుడప్పుడు కాయ కనపడుతుంది. ఏంటంటే బీజాపురంలో అంత హెవీగా చేసినట్టున్నారు కటింగ్. ఎన్ని రోజులు అయింది పంటకు పోయి? 2 నెలలు. 2 నెలలు అయిందా? ఇదిగోండి రౌఫ్ దగ్గర అంటారు కదా, రౌఫ్ చెట్లు నేను ఎందుకు రెఫర్ చేస్తాను అంటే ఇక పూత ఎంతలా ఉంది చూసినారా? వాళ్ళ దగ్గర పూత అనేది బాగా, ఆయన పూతలే వేరుంటుంది డిఫరెన్స్. ఇవేంటంటే బాగా ఇది రౌరీ యూనివర్సిటీ నుంచి మొక్కలు తెచ్చుకుంటాడు. మొక్కలు అవి అంటే మదర్ ప్లాంట్ నుంచి మొక్కలు కాబట్టి నేను మామూలుగా ప్రిఫర్ చేస్తాను. ఇక చూడండి ఏ పూత అయినా కూడా ఇది చూడండి ఎంత హెల్తీగా ఉంది. ఈ అబ్బాయి ఏంటంటే ఫస్ట్లో వాటర్ సరిగ్గా పెట్టుకోక మెయింటెనెన్స్ సరిగ్గా లేక కొంచెం గబ్బు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు పెడుతున్నాడు. చూడండి చెట్లు అయితే ఏంటంటే హెవీ కటింగ్ అయినాయి, కానీ బాగున్నాయి చెట్లు స్టెమ్ములు అంతా. కానీ కటింగే చాలా బోర్డు చేసినారు. సో అందుకోసం ఇట్లా కనపడుతుంది. చూడండి ప్రతి చెట్టు కింద 15-20 పూతలు రాలిపోయినాయి నీళ్లు మెయింటెనెన్స్ చేసుకోలేక. ఏడా నాకైతే ట్రిప్స్ కూడా రూట్స్ యాక్టివ్లో ఉన్నాయి. చూడు ఇటు దగ్గర ఇక రూట్ అవి దానిమ్మ చెట్టువే రూట్స్ చూడు అట్లా యాక్టివ్లో ఉన్నాయి, బాగున్నాయి చూడు. ఇట్లా పీచ్ వేవర్ అనేది బాగా పెరగాలంటే కొంత హ్యూమిక్ యాసిడ్ మీరు బాగా దీంట్లోకి అది పెంచుకున్నారనుకో, అది పీచ్ వేర్ అనేది అంటే ఈ ఎరువు ఉంది కదా, ఈ సత్తు ఉంది కదా, ఈ సత్తు అనేది బాగా ఇయ్యాల ఒకసారి మామూలుగా లిక్విడ్ కానీ ఏదన్నా వాడుకుంటే మంచిది. న్యూట్రియన్స్ వాడితే ఏంటంటే చెట్టుకి పోషకాలు వచ్చి ఇప్పుడు మామూలుగా తొందరగా చెట్టు తీసుకుంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది చెప్పిండే మైక్రో న్యూట్రియన్స్ ఏమంటే సీవీడ్స్ ఇవన్నీ 9 రకాలు ఉంటాయి, అవే న్యూట్రియన్స్ అని. అది మామూలుగా ఇప్పుడు దానికి అది ఎట్లయిందంటే అది మహారాష్ట్ర ఆయన ఏం పేరు బీటీ గోరే రికమెండ్ చేస్తున్నామంట. ఆయన కంపెనీని ఆయన ఓన్ కంపెనీ క్రియేట్ చేసుకుని అమ్ముతున్నాడు. దాంట్లో లూజ్ వచ్చినా కూడా మీకు అంత రేటు పడుతుంది. 4,000 నుంచి 5,000, 2,500 నుంచి ఎట్లా పడితే అట్లా అమ్ముతున్నారు దాన్ని. అదే కాకుండా మామూలు డైరెక్ట్గా మీరు తెచ్చుకున్నా కూడా సీవీడ్ ఎంత ఇప్పుడు అన్నీ తెచ్చుకున్నా కూడా పర్లేదు, రిజల్ట్ ఉన్నట్లే ఉంది. కాకపోతే ఇప్పుడు నాది ఎత్తుకోలేదు కాబట్టి హ్యూమిక్ యాసిడ్ 98% ఉండేది అదన్నీ ఎత్తుకొచ్చి అని చెప్తున్నాను. అదే పని చేస్తుంది హ్యూమిక్ అన్న 140 రూపీస్ అన్న 140 రూపీస్ పడుతుంది హ్యూమిక్ యాసిడ్. ఒకవేళ మీరు సైడ్ లూజ్ కొనుక్కున్నా కూడా. సో మీరు ఇంకా 6 ఎకరాలు ఎక్కేసుకోండి, వాళ్ళంతా పడినా కూడా 2,000 లోపల అయిపోతుంది ఆ బ్యాగ్. కానీ దాంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి, దాన్ని బట్టి మెయింటైన్ చేసుకోవాలి. క్వాలిటీ కూడా ఉంటుంది దాంట్లో. ఒక 98% ఏదన్నా కూడా మెటీరియల్లో డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని చెక్ చేసుకొని బాగా ఏది కొన్ని కరగవు, కొన్ని పోయి వెంచర్లో కూర్చుంటున్నా, అవన్నీ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకొని చేసుకోండి అన్న. ఇది అంత సెట్టింగ్ అయింది ఆల్రెడీ. సో చూసినా ఇందాక వేరే వ్యవస్థ కూడా చూపించినాను. మామూలు pH లెవెల్స్ ఎక్కడ మీటర్ మర్చిపోయింది, లేకుంటే pH లెవెల్స్ కూడా చూపించేవన్నీ. TDS లెవెల్స్ 2 చూపించాను. నెక్స్ట్ టైం మామూలుగా ఎప్పుడన్నా ఉన్నప్పుడు నేను ఈసారి ఎప్పుడైనా విజిట్కి వస్తాను కదా, ఆరు తీసుకొచ్చి చూపించి వెళ్తాను. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.